సుగ్రీవుడు రాముడితో, ఒకరోజు ఒక రాక్షసుడు రామ లక్ష్మణ అని కేకలు వేస్తున్న ఒక స్త్రీని విమానం మీద ఆకాశంలోనికి తీసుకుపోతుంటే చూశాను. అప్పుడు ఆమె నన్ను చూసి తన బంగారాన్ని మూటలో కట్టి కింద పడేసింది. ఇదిగో ఇవే అని చెప్పి రాముడికిస్తాడు. రాముడు వాటిని చూడగానే బిగ్గరగా ఏడుస్తూ కింద పడిపోతాడు. దొర్లి దొర్లి ఏడుస్తుంటాడు. సుగ్రీవుడు రామునితో, పరస్త్రీని ఎత్తుకుపోయిన ఆ క్రూర రాక్షసుడు అంటూ రావణుణ్ణి తిడతాడు. సుగ్రీవా, నువ్వు నీ అన్న భార్యని ఉంచుకోలేదా? ఇప్పుడు సొలి చెప్తున్నావా? రామాయణంలో అందరూ ఇంతే. సుగ్రీవుడు రామునితో, ఏడవకు, ధైర్యం వహించు. నా భార్యను కూడా నేను కోల్పోయాను. కానీ నేను నీలా శోకించడం లేదు. నేను వానరున్నైన మూడుణ్ణి, అయినా ధైర్యంగా ఉన్నాను. నువ్వెందుకిలా ఏడుస్తున్నావు? ధైర్యం ఉన్నవాడు కష్టం వస్తే ఆలోచిస్తాడు కానీ ఇలా ఏడవడు. మూర్ఖుడు మాత్రమే ఇలా దైన్యానికి గురవుతాడు అంటాడు. కోతులతో నీతులు చెప్పించుకున్న రాముడు జై శ్రీరామ్. సుగ్రీవునితో మూర్ఖుడాన్ని తిట్టించుకున్న రాముడు చూడ్డానికేమో కండల వీరుడు, కష్టం వస్తే కన్నీళ్లు కారుడు. అతడే మన శోకాల రాముడు. జై శ్రీరామ్. రాముడికి ఇన్ని నీతులు చెప్పి తన భార్య గుర్తొచ్చింది అంటూ ఈసారి సుగ్రీవుడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సరిపోయారు ఇద్దరును. భక్తాయలకు మొగుడొచ్చాడు.